హాయ్ హలో ఎలా ఉన్నారు? ఇది ఎక్కడ కాదు, వైజాగ్లో ఉన్న జూ. మీ అందరికీ తెలిసిందే. అండ్ మీకు ఇది ఎవరికైనా రావాలి అంటే వైజాగ్ రండి, కన్ఫామ్గా మీరు జూకి అలౌ చేస్తారు మిమ్మల్ని కూడా. అండ్ 80 రూపీస్ ఇచ్చేస్తే ఎవరిని అందరినీ అలౌ చేసేస్తారు. అండ్ ఇది కాస్ట్ అయితే 80 రూపీస్, పెద్దవారికి, చిన్నవారికి అయితే 50 రూపీస్. అండ్ సైకిల్ కానీ ఏమైనా మనకి సైకిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, దానికి 500 మనం కట్టాలి. అది కానీ ఏ రిపేర్ అయిపోయినా మళ్ళీ దానికి కూడా మనమే డబుల్ పే చేయాలి. ఇవన్నిటికన్నా నడుచుకొని వెళ్ళిందే హ్యాపీ అనిపించి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం నడుచుకొని. అండ్ వెహికల్స్ అయితే అలౌ చేస్తారు, బట్ వాటికి కూడా సమ్ అమౌంట్. అండ్ ఫుడ్ కూడా అలౌ చేస్తారు. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఫుడ్ అలౌ చేస్తారా మనం అంటే బయట నుంచి ఫుడ్ కన్ఫర్మ్గా అలౌ చేస్తారు, కానీ బర్డ్స్ కానీ అక్కడ ఉన్న ఏ యానిమల్కి కానీ మనం ఫుడ్ పెట్టకూడదు అంతే, బట్ అలౌ చేస్తారు. వెహికల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మనం బయట నుంచి ఒకవేళ తెచ్చుకున్నా సరే వాటికి మనం మనీ కట్టి లోపలికి మొత్తం తిరగచ్చు, అది కూడా అలౌవే. అండ్ హాలిడేస్ ఎప్పుడంటే మండే ఒకరోజు హాలిడే, పబ్లిక్ హాలిడే. మిగతా రోజులు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు కన్ఫామ్గా అయితే జూ ఉంటుంది, ఒక మండే తప్ప. ఇంకెవరైనా రావాలి అనుకుంటే రండి, అప్పుడప్పుడు ఇలా వచ్చి ఎంజాయ్ చేసి యానిమల్స్ని చూసి పలకరించి హాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోండి. ఇంకా నా ఆనందానికి ఎవరు అడ్డు రాకుండా నేను మొత్తం తిరిగేస్తున్నాను. నాకు అసలు జూ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే ఎక్కువ నడాల్సి వస్తుంది. అండ్ ఇంకా చూసాం కదా ఆల్రెడీ వైజాగ్లోనే ఉన్నామని, బట్ మా ఫ్రెండ్స్ ఫోర్స్ వల్ల మళ్ళీ నేను జూకి వచ్చాను. ఇంకా చాలా రోజులు కూడా అయ్యింది కాబట్టి ఇంకా యానిమల్స్ అవి తీస్తున్నాను. మీకు ఏ యానిమల్ కావాలన్నా ఈ జూకి వచ్చేయండి, అప్పుడు చక్కగా యానిమల్స్ అనేవి చూడవచ్చు. అండ్ వీటికైతే మనం ఏ ఫుడ్ వేయకూడదు, ఎందుకంటే వాటికంటూ ఒక ఫుడ్స్ ఉంటాయి కదా. మనం బయట సైడ్ ఫుడ్ ఏదైనా ఉంటే మనం కామో తినేసి ఇంకా మనం వెళ్ళిపోవడమే, వాటికంటూ మనం ఏమీ పట్టడం కానీ ఏమి ఇవ్వడం కానీ అలా చేయకూడదు, ఎందుకంటే వాటికి ట్రైనింగ్స్ ఉంటాయి అండ్ వాటికి ఫుడ్ వేరే. కాబట్టి మనం అసలు యానిమల్స్ని డిస్టర్బ్ చేయకుండా మనము హ్యాపీగా చూసి వెళ్ళిపోవడమే. ఇది మ్యాప్, ఇదంతా తిరగాలంటే చాలా కష్టం, కానీ షార్ట్ కట్లు వెళ్ళిపోవాలి. వీరందరినీ చూస్తే చిన్నప్పుడు పిక్నిక్లకు వెళ్ళినట్లుంది కదా, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా. చాలామంది వాళ్ళతో కూడా మేము కొద్దిగా స్పెండ్ చేసాం, మాట్లాడాము. జీబ్రా అయితే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు జూకి వచ్చి చూద్దామన్నా నా లైఫ్లో ఎప్పుడు చూడలే, ఎప్పుడు వచ్చినా ఇది ఉండేది కాదు. ఫైనల్గా నేను ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాక ఇదే చూడడము నాకు హ్యాపీ అనిపించి దాన్ని ఎక్కువసేపు వీడియో తీయించాను, ఎందుకంటే అసలు చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూద్దామన్నా సరే ఎప్పుడు ఉండేది కాదు. అండ్ నాకు ఇది కూడా రీసెంట్గానే పెట్టారు, ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇది కూడా నేను చూడలేదు. జిరాఫీ ఎంత పెద్దగా ఉంది కదా, దీనికి కూడా ఒక కథ ఉందంట, ఆ మెడ ఎందుకు అంత పెద్దగా ఉంటుందని. మరి అది నిజమో కాదో తెలియదు. అండ్ ఈ రెండిట్లో అయితే చాలా రోజుల తర్వాత నేను చూసాను. మిగతా యానిమల్స్ అన్నీ కూడా జూలో కామనే, ఎందుకంటే అవన్నీ మనం చూసినవే. టైగర్ కన్ఫర్మ్ ఉంటుంది, మంకీ, స్నేక్స్, బర్డ్స్ ఇవన్నీ ఉంటాయి, బట్ ఇవి మాత్రం రీసెంట్గా పెట్టారు. అండ్ నేను చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం. ఎంత బాగుంది కదా అసలు, దేవుడు క్రియేషన్కి హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే అసలు ఎంత బాగున్నాయి వీటికి పేర్లు కానీ అండ్ వీటికి పెట్టడం కానీ అసలు ఫుడ్ ఐటమ్స్ అది తినడము ఎంత బాగుందో. అండ్ ఇదైతే పికాక్, వైట్ పికాక్. ఇదంటే అబ్బాయి అంట, ఈ అంటే నార్మల్గా మనం రియల్ పికాక్, నేషనల్ పికాక్ మించి అమ్మాయి అంట. అమ్మాయి బాగుంటుందని అబ్బాయి బాగుంటుందని చెప్పి మేము వాటిల కోసం కూడా గొడవలు ఆడుకున్నాం. ఏదైనప్పటికీ మనకి బ్లూ కలరే నచ్చుతుంది, ఎందుకంటే చాలా అంటే బ్రైట్గా ఉంటుంది అండ్ ఫుల్ కలర్స్గా ఉంటుంది. అండ్ ఇదైనా పికాక్ మన నేషనల్ పికాక్ కాబట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ పికాక్స్ అయితే చాలా ఉన్నాయి, మన ఇండియన్ నేషనల్ బర్డ్ ఏదంటే అది పికాకే కాబట్టి. అండ్ వీటికి కూడా ఇంకా ఫుల్గా చుట్టూరు డ్రిల్స్ కట్టేశారు, మరి ఎక్కడికి పారిపోతాయనో. ఇంక మేము ఫైనల్గా మధ్యలో ఆగి ఫుడ్ తిన్నాము. ఇంక అన్నీ అయిపోయాక ఆవులు, గేదెలు కూడా తీసుకొని వచ్చి పెట్టేశారు జూలో, మరి ఇంకా అవి కూడా అంతరించిపోతాయని. ఇవి ఏ యానిమల్సో తెలియదు, కానీ ఇవైతే మాత్రం విచిత్రంగానే ఉన్నాయి, డిఫరెంట్గానే. అండ్ ఇదిగోండి ఆ యానిమలే. ఇంక నేను వీడియో తీసాను. ఇంకా ఫైనల్గా ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ యానిమల్స్, పేర్లు చూడలేదు కానీ నాకు వీటి గురించి కూడా తెలియదు. అండ్ ఇది కూడా ఫస్ట్ టైం చూడ్డాము. అండ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన, మా ఫ్రెండ్ ఆడితేనని, వాళ్ళేమించి నువ్వు పెద్దదానివమ్మా ఎందుకు ఆడుతున్నావు, అసలు ఆడకూడదని.
అండ్ తర్వాత ఇంకా మేము మిల్క్ షేక్ తాగి, ఎందుకంటే అక్కడ నడాలంటే జూలో చాలా కష్టము. సో ఇంక మేము ఫైనల్గా తాగేసి ఇంకా ఉయ్యాలు ఊపుకున్నాము. వాళ్ళందరూ చిన్నపిల్లలకి దిగిపోమ్మా అన్నా సరే మేమిద్దరం దిగకుండా కూడా ఆడాము. అండ్ ఇంకెప్పుడు ఆడతాం పెద్దగా, ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఆడము. ఇంకా ఫైనల్గా బర్డ్స్ ఇవన్నీ కూడా అసలు ఏం కనబడట్లే. లవ్ బర్డ్స్, అన్ని బర్డ్స్ ఉన్నాయి, ప్యారెట్స్ ఇవన్నీ కూడా. ఇవైతే మాత్రం అసలు ఫ్యూచర్లో ఉంటాయో లేవో కూడా తెలియదు, ఎందుకంటే చాలా డిజాస్టర్ అంటే చాలా రకాలుగా చనిపోతున్నాయి. మరి ఎందుకో తెలీదు, అసలు ఏ కారణమో తెలియదు, కానీ ఇవైతే చనిపోతున్నాయి. సో మనం ఉన్నప్పుడు ఇవి చూసి ఎంజాయ్ చేయడమే. అండ్ వీటి కోసం మనము ఏమీ హామీ చేయకుండా ఉండాలంటే ఎక్కువ మొక్కలు ఇవన్నీ పెంచాలి. సో దట్ వీటికి మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. ఇవన్నీ కూడా బర్డ్స్. ఇంక మీరు చూడండి, ఇంకా అలాగనా బర్డ్స్, ప్యారెట్స్, ఇంకా లవ్ బర్డ్స్ అన్నీ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ప్యారెట్స్ ఒకప్పుడు అయితే అంటే బయటన ఎగిరేవి, నేను చూసేదాన్ని. కానీ ఇప్పుడు ఒక్క ప్యారెట్ కూడా మన దగ్గర లేదు. కానీ ఇక్కడైతే చాలా ప్యారెట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా అసలు, గ్రీన్గా ఎంత సూపర్గా ఉన్నాయి. ఇంకా మా జూ అంతా ఇదే ఎంజాయ్, ఫన్ అంతా చేస్తాను. మీకు ఓన్లీ నేను యానిమల్సే చూపిస్తున్నాను, ఎందుకంటే చాలామంది చూసుండ్రు. ఎందుకంటే చాలామంది బయట నుండి వాళ్ళకి ఉంటుంది, అక్కడ జూ ఉంటుందో ఉండదో తెలీదు. అండ్ చాలామంది చూస్తారు కదా ఇంట్లో ఉండి అని చెప్పి ఒక కారణంతో నేను వీడియో తీసాను తప్ప ఇంకేమీ కాదు. అండ్ ఇంకా మొత్తం ఇదంతా కూడా ఈ ప్లేస్ బాగుంది, కూర్చొని ఇంకా అలా కూర్చోవచ్చు కొంతసేపు. ఇంక మేము ఫైనల్గా కొంతసేపు ఇక్కడ ఉండి ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము. మీకు ఈ వీడియో అంతా కూడా ఇది మీకు ఫుల్ లాగ్ వస్తుంది. అండ్ ఇదేంటంటే స్నేక్స్ అనే పేరు కానీ ఎక్కడ నాకు ఒక స్నేక్ కనబడలే. ఇవి టార్టాయిస్. ఎంత స్లోగా బద్దకిస్ట్రాలను నడుస్తుంది, అది నాలుగే సేమ్ స్లోగా నడుస్తుంది. టార్టాయిస్ చాలా బద్దకిస్తూ అంటారు కాబట్టి అది చాలా స్లోగా నడుస్తుంది. ఇవి ఉడతలంట. ఇంకా స్నేకులు నాకు ఎక్కడ కనబడలేదని చెప్పి మా ఫ్రెండ్స్, నువ్వేం చూసావు, స్నేకులు ఏం చూడలేదు కదా అని అంటే, లేదు ఇక్కడ ఏం లేదని చెప్పి ఈ లోపలికి తీసుకుని వచ్చారు. ఇక్కడ ఉన్నాయి స్నేక్స్. బాబోయ్ నాకు ఎంత భయం వేసింది, నాకు స్నేక్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇవి చూడండి, దాక్కొని మరి ఉన్నది. ఎందుకంటే అక్కడ ఒక స్నేక్, తర్వాత వైట్ స్నేక్లు ఏవేవో ఉన్నాయి. నాకు ఇష్టం లేనిది ఏంటంటే స్నేక్ యానిమల్స్లో నాకు ఎందుకో చాలా భయం అవి. అండ్ నాకు ఇష్టం ఉండవు కూడానా, ఎందుకో పాములా అనిపిస్తుంది భయంగానా. ఇగోండి ఫైనల్గా ఎవరైనా చూడకపోతే చూసేయండి స్నేక్. మీకు కావాలంటే కూడా పట్టుకుని వెళ్ళిపోండి, జూలో ఫ్రీగానే ఇస్తారంట అని అంటాను. అసలు అనుకోకండి, జూలో మీకు ఎవరు కొట్టేస్తారు కూడా మిమ్మల్ని. ఇది చూడండి అసలు నిద్రపోతుల్లో పడుకున్నాయి, కొద్ది కూడా చల్లలేదు, కదలట్లేదు. మరి వీటిలో ఏమంటారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది ఇప్పటి వరకు డాన్స్ చేసింది ఇక్కడ అందరు ఉన్నప్పుడు. మేము ఇలా వచ్చాము, నన్ను చూసి మరి పారిపోయినట్లు ఉంది. నేను అంత భయంకరంగా ఉన్నానేమో కానీ. అందరూ హాయ్ చెప్పండి. అది చూడండి సర్కస్లో పనులన్నీ ఇక్కడే చేస్తుంది. అంటే ట్రైనింగ్ చూడండి వాళ్ళకి ఎంత బాగా చేస్తున్నారు. ఎవరైనా రాగానే వెళ్ళిపోవాలని మమ్మల్ని చూసి వెళ్ళిపోయింది. ఇంకెంతకన్నా చూసినా రాలేదు. ఇంకా అప్పటి నుంచి ఇంకేం చూస్తామని చెప్పి వెళ్ళిపోయాము. అండ్ మేము ఇక్కడ ఏంటంటే జూలోని పిల్లలు కూడా పెడతారు. మనకు అన్ని యానిమల్స్ దొరుకుతాయి, కాకులు తప్ప. ఎందుకంటే క్రో అనేది మనం బయటన ఎక్కడైనా స్వచ్ఛంగా ఎరగచ్చు, ఇవన్నీ బంధిస్తారు. కానీ కాకిని మాత్రం బంధించే అవకాశమే ఉండదు. అందుకని అది ఫ్రీడమ్ బర్డ్. ఇంకా చాలా ఎంజాయ్ చేస్తుంది. కాకి నల్లగుంటుందని అందరూ వదిలేస్తారు, కానీ దాని అంత ఎంజాయ్మెంట్ ఈ బర్డ్స్ ఎవరు కూడా చేయలేరు. అలా 24 గంటలు వాగుతున్నావు కానీ ఒకసారి ఆపచ్చు కదా, మేమేదో వెంట మ్యూజిక్ పెట్టేయచ్చు కదా అని అంటున్నారేమో. ఇంక పెట్టేస్తాను ఇక్కడి నుంచి అంతా కూడా మ్యూజిక్లోనే వినండి. నా వల్ల కూడా కాదు, నాకు కూడా నొప్పి వస్తుంది కదా, నొప్పి వచ్చేస్తుంది. ఇదంతా కూడా మీకు మ్యూజిక్తో వస్తుంది. అండ్ మీకు ఇవన్నీ నచ్చినట్లయితే కష్టపడి తీసినందుకైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అమ్మయ్య.
ఫైనల్గా మనం లాస్ట్కి వచ్చేసాము. అండ్ విత్ తెల్ల పులి అంట అండ్ వైట్ టైగర్ ఇది. అండ్ ఇది చేసిన యాసలకి నేనైతే ఫ్లాట్, ఎందుకంటే అంత క్యాట్ వాక్ చేసింది అండ్ టైగర్ వాక్ అనుకుంటాను దీని స్టైల్లో. నాకైతే చాలా నచ్చింది. అండ్ మేము జూ అంతట్లో యాక్టివ్గా ఉందంటే ఇది ఒక్కటే, మిగతావన్నీ మమ్మల్ని చూసి పారిపోవడం లేదంటే ఎక్కడో పడుకోవడం, మరి సన్ వల్ల ఏమో కానీ ఫుల్గా అయితే ఇది ఒక్కటే అంటే మాకు షో చేసింది రన్ చేయడం. అండ్ అది అంటే దానికి దాన్ని అదే గొప్ప చేసుకుంది. మిగతావన్నీ కూడా కావాలనే అసలు ఏం చేయలేదు. బట్ నాకైతే బాగా నచ్చిన యానిమల్ జూ అంతట్లో నాకు ఇది బాగా నచ్చింది. నాకైతే దగ్గర నుంచి చూసానన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ మన నేషనల్ యానిమల్ ఏంటంటే టైగర్. అండ్ ఇది చూడండి, ఇది చేసే వాకింగ్ అండ్ నాకు చాలా ముసలైపోతున్నట్లుంది, చాలా ముసలిలా ఉంది, ఫుల్ వీక్లో ఉన్నట్లుంది. అండ్ దీన్ని చూసి నేను ఫ్లాట్ అయిపోయాను. అండ్ మీ జూ అంతా చూసారు కదా, ఎన్ని యానిమల్స్ చూసారో నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా ఏ యానిమల్స్ మిస్ చేశానో కూడా కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేను అన్నీ కూడా తీసాను, బట్ ఏమైనా మిస్ చేసి ఉంటే నన్ను సారీ. అండ్ మీరు ఏమేమి చూసారు అండ్ మీకు ఏ యానిమల్ నచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమందికి ఎలిఫెంట్స్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టము. అండ్ ఇవైతే ఎంత పెద్దగున్నాయి కదా, ఏదో ఒక రోజు నాకు ఇట్ల మీద ఎక్కువ కూర్చోవాలని ఉంది అండ్ ఒక రైడ్ వెళ్ళాలని. ఇంక ఫైనల్గా మేము వచ్చిన పని కానిచ్చేసాం. ఫ్రెండ్ బర్త్డే, ఇంకా ఫుల్ వీడియో చూసిన సోకి, అంత సోకు ఎక్కడున్నా తగ్గదు మనకి. ఇంకా ఫైనల్గా బాయ్ జూ, అందరూ జూకి బాయ్ చెప్పియండి. మళ్ళీ ఇంకా ఎప్పుడో వస్తాము. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.